నమస్తే వెల్కమ్ టు ప్రైవేట్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే గూగుల్ పే నుంచి అన్నమాట. సో గూగుల్ పే వాళ్ళు కొత్తగా యూపీఐ సర్కిల్ యూపీఐ వోచర్స్కి సంబంధించిన చాలా ఏమంటారు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేసిరన్నమాట. సో రీసెంట్గా ఫిన్టెక్ వాళ్ళది ఈవెంట్ ఫిన్టెక్ ఫెస్ట్ 2024 అయింది కదా, దాంట్లో చాలా అనౌన్స్మెంట్స్ అయితే చేసిరు. దాంట్లో ఏమంటారు గూగుల్ పే సర్కిల్ అంటే మీరు ట్రస్టెడ్ వాళ్ళ నుంచి కూడా మీరు ఈజీగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అంటే దానికి కూడా లిమిట్ ఉంది, 15,000 లిమిట్ ఏమో ఉంది. సో అది ఫీచర్ అయితే తీసుకొస్తున్నారు తనలో. సో మంచి ఫీచర్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం అప్కమింగ్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్కి ఇంకేం అప్డేట్ వస్తారు. అండ్ అదే ఈవెంట్లో ఇంకొక అప్డేట్ కూడా చూసుకుంటే మాత్రమే బోట్ వాళ్ళ నుంచి అన్నమాట. సో బోట్ వాళ్ళది ఏమంటారు స్మార్ట్ వాచెస్ నుంచి పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళది క్రెస్ట్ పే యాప్ నుంచి పేమెంట్ చేసుకోవచ్చు అన్నమాట. స్మార్ట్ ఫోన్ నుంచే జస్ట్ ట్యాప్ అండ్ పే ఉంటుంది కదా బ్యాంకింగ్ నుంచి. సో వీళ్ళు మాస్టర్ కార్డ్తో పాటు కొలాబరేషన్తో పాటు చేస్తారు అన్నమాట ఇది. సో అప్కమింగ్ డేస్లో సో మంచి మంచి ఫీచర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఆబ్వియస్గా ఇది మనకి సేమ్ యూపీఐ లైట్ లాగా ఉంటే 5,000 దాకా లిమిట్ ఉంటే చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ ఏవైతున్నాయి దీని నుంచి చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ నుంచి అంటారు. సో సామ్సంగ్ వాళ్ళ A06 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొన్ని లీక్స్ అయితే బయటపడ్డాయి. ఫస్ట్ ప్రైస్ చూసుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 10,000కు ఉంది. దాని తర్వాత హయ్యర్ వేరియంట్ చూసుకుంటే మాత్రం 11,500కు ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీడియాటెక్ వాళ్ళది G85 ప్రాసెసర్ అంటారు, 6.7 ఇంచెస్ డిస్ప్లే, 50 MP కెమెరా, బేస్డ్ ఆన్ Android 14 అప్పుడు వీళ్ళ 1 UI పాటు కూడా వస్తుంది అనేసి అయితే అప్డేట్స్ అయితే లీక్ అప్డేట్ ప్రకారం బయటపడ్డది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్స్ వచ్చినాక ఇంకో అప్డేట్ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ సాఫ్ట్వేర్ సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే షార్ట్ కట్ అనే సాఫ్ట్వేర్ అయితే తెలిసిందిగా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఇంతకుముందు చెప్పినాను. నేను నా ఈ రికార్డింగ్ చేసేది ఏదైతుందో టెక్నిక్స్ వీడియో కూడా ఇంట్లోనే ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నా. దీంట్లో సబ్ టైటిల్స్ సంబంధించిన ఒక సపరేట్ ట్యాబ్ ఉన్నట్టు కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. పాత బగ్స్ ఉండే కదా అవి కూడా సాల్వ్ చేసారు అనేసి అయితే ఒక చిన్న అప్డేట్ వచ్చింది. లేటెస్ట్ డౌన్లోడ్ చేసుకుని అయితే ఒక చిన్న అప్డేట్ చేస్తున్నా. నెక్స్ట్ హార్డ్వేర్ న్యూస్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రం ఆనంద్ టెక్ అయితే సైట్ అయితే డౌన్ అయిపోయింది. 27 సంవత్సరాలు అయితే మన వాళ్ళు ఆర్టికల్స్ రాసారు అండ్ హార్డ్వేర్ సంబంధించి ఇన్డెప్త్ రివ్యూస్ అవన్నీ వచ్చేటివి అనమాట. సో చాలామందికి నా అలాంటి టెక్ ఎంతూజియాస్కి ఇలాంటి వెబ్సైట్స్ జర యూస్ఫుల్ అయ్యేటివి. సో మన వాళ్ళు ఏమంటారంటే కొత్తగా అకౌంట్స్ కానీ కొత్తగా కామెంట్స్ కానీ ఏవైతే తీసుకోలేరు, కానీ పాత రివ్యూస్ చెక్ చేసుకోవడానికి కంపారిజన్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ కోసం అయితే సైట్ అయితే రన్ చేస్తారనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అండ్ దాని తర్వాత ఇంకొక మంచి విషయం అనుకోవచ్చు అండ్ ఆల్సో డ్రాబ్యాక్ కూడా అనుకోవచ్చు. ఏంటంటే AMD వాళ్ళ నుంచి అంటారు. సో AMD వాళ్ళది Ryzen 5 7600X 3D ప్రాసెసర్ అయితే యూఎస్లో స్పాట్ అయింది $300కి. X3D ఏందని అంటే X3Dలో మీ గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, ఆప్టిమైజేషన్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది, క్యాష్ ఫైల్ ఇంక్రీజ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకటి గమనిస్తే ఏంటంటే ఇది ఎక్స్క్లూజివ్ మైక్రో సెంటర్కి ఎక్స్క్లూజివ్ అయితే పెట్టిరు ఇక్కడ. అంటే అది కూడా ఎట్లా అంటే మదర్ బోర్డు ప్రాసెసర్ ర్యామ్ 3 కలిపేసి ఉంది సో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకైతే. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే క్వాల్కామ్ వాళ్ళ నుంచి కూడా. సో క్వాల్కామ్ వాళ్ళది స్నాప్డ్రాగన్ X ప్లస్ 8 కోర్ ప్రాసెసర్ ఉంది కదా, దానికి సంబంధించిన లాంచ్ డేట్ సెట్ అయిపోయింది. September 4th ఈ ప్రాసెసర్ అయితే లాంచ్ అవుతుంది. సో ప్రాసెసర్ లాంచ్ అవ్వగానే 2-3 రోజులే కాంప్లెక్స్ అవి దీనికి రిలేటెడ్ ల్యాప్టాప్స్ కూడా మార్కెట్లోకి వచ్చేస్తే మేము జర తక్కువ ప్రైస్కి వస్తుండొచ్చు. లైక్ 60,000 70,000 మధ్యలో వస్తుండొచ్చు. ఇంకా హైయర్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో 1,20,000 1,15,000 1,10,000 మధ్యలో వచ్చినాయి కదా, జర బడ్జెట్ వేరియంట్ అనుకోవచ్చు, ఇంకా తక్కువగా రావచ్చు అనేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. అండ్ తర్వాత గేమ్ యూజ్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో మెట్రో ఎక్సోడస్ అనే ఒక గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట $450. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ఈ గేమ్ ఆడచ్చు. ఈ గేమ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉందంటే కంపాటబుల్ ఉంది. స్టీమ్ వాళ్ళ వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంది, పర్చేస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ విండోస్, మ్యాక్, స్టీమ్ఓఎస్ అండ్ లినక్స్ ఆపరేటింగ్ 4 రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా స్మూత్గా రన్ అవుతుంది అనేసి అయితే మనం అప్డేట్ కూడా చేసినప్పుడు ఓవరాల్గా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. అండ్ ఫైనల్గా ఎలా అనిపించింది టెక్ న్యూస్? మీ ఒపీనియన్స్, డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.